పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రతి చదువుకుందాం. మొదటి నుండి 9వ వచనం వరకు ఉత్తర ప్రతి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అది ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గట్టిగా చదవండి, ఎవరు కనపడుతుంది అసలు? తొమ్మిదో వచ్చును అందరూ కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి, అందరూ కలిసి చదువుకుందాము. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. మనం చదివినటువంటి యొక్క భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద ఆయన కూర్చుని ఆయన దేవుని మందిరంలోనికి కనుక యెరూషలేములోనికి ఆయన ప్రవేశించినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని జై జయ ధ్వనులతో ప్రజలు ఎంత ఘనపరిచారంటే, ఎప్పుడైతే ప్రభు తన శిష్యుల్ని పంపించారో, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద దాని పిల్ల కట్టుంటే వాటిని ఇప్పుకురండి అని చెప్పాడో, యజమాని అడిగితే ఏం చెప్పాలి అంటే ప్రభు కావాల్సి ఉందని చెప్పండి అన్నాడు. సరే వాళ్ళు చెప్పారు, వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దాని మీద బట్టలు వేశారు, దారి పొడుగున బట్టలు పరిచారు. ఆ బట్టలన్నీ అయిపోతే చెట్ల యొక్క కొమ్మలు కూడా నరికి దారి పొడుగున వేశారు. అలాగా యేసు ప్రభుని ఘనపరుస్తూ ఓసన్న జయము అంటూ, దావీదు కుమారునికి జయము అంటూ వారు తీసుకెళ్లారు. జయము అనేటువంటి పదానికి అర్థం ఓసన్న అని అర్థం అన్నమాట. ఈ విధంగా దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలముల్లో జయము అని కేకలు వేయిచు వారు దేవుని యొక్క మందిరంలోనికి వారు అలా ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగింది అంటే, యేసు ప్రభు సిలువ వేయబడినది శుక్రవారం అయితే, దానికి ముందుగా ఆదివారం నాడు ఆయన దేవుని మందిరంలోనికి అలాగా ఊరేగింపుతో ప్రవేశించారు. కాబట్టి ఈరోజు చాలామంది, అంటే ఆచారంగా కాదు కానీ, ఈ భాగాలని ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే ప్రభు మందిరంలోనికి ప్రవేశించిన విధానం ఎలా ఉందో, మనం ఎలా ప్రభుని స్తుతించాలో అని చేస్తుంటాం. మరి కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి కాస్త ఆచారాలు కూడా కాస్త అంటించుకుని ఏం చేస్తారు, ఆ రెబ్బలు పట్టుకుని మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే ఆచారాలు చేయమని బైబిల్ చెప్పలేదు, కానీ ప్రతి సందర్భము కూడా మనకు ఒక ఆత్మీయమైన పాఠం నేర్పుతుంది. కాబట్టి మనం నేర్చుకుని మరి ప్రభువుని ఎలా సేవించాలో గ్రహించి అలా మనం ప్రభువుని స్తుతించాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, ఈరోజు మనం ప్రభువుని ఆరాధించే దాని కొరకే ఈ భాగంలోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రెండు భాగాలుగా దీన్ని ధ్యానం చేసుకుందాం. ఒకటి, ప్రభువుని ఆరాధించేటువంటి మనము ఏం చేయాలి, ప్రభువుని ఆరాధించే మనం ఏం చేయాలి, ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ భాగంలో ఆరాధించే ముందు మనకి మేళ్ళు గుర్తుకు రావాలి. అందుకని రెండవ భాగంగా మనం ఏం జ్ఞాపకం చేసుకుందాం అంటే, దేవుడు మనకి ఏం మేలు చేశాడో ఈ భాగంలోంచి వాటిని జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధన
చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే మొదటి వచనంలో తరువాత యెరూషలేమునకు సమీపించి అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ఆరాధించేటువంటి వారు ఎవరైనా సరే, క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. యూట్యూబ్లో అనేకమైన వర్తమానాలు వినొచ్చు, టీవీలో కూడా చాలామంది చెప్పేటండి వర్తమానాలు వినొచ్చు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆరాధించే వ్యక్తి దేవుని సన్నిధికి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వర్తమానాలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఆరాధించే ప్లేస్ మాత్రం దేవుని సన్నిధి. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని మందిరానికి సమీపంగా రావాలి. వచ్చి మన జీవితంలో ఆయన ఏం మేలు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం ఆరాధించాలని నేర్చుకుంటూ ఉన్నాం. రెండవ వచనం చూడండి ఏం రాయబడిందో. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటయ్యా అంటే గాడిదను దాని పిల్లను కట్లు విప్పి తోలుకుని రండి అన్నాడు. ప్రభు సన్నిధికి వచ్చేది మనం ఏం చేయాలయ్యా అంటే మొట్టమొదటిగా మన కట్లు ఇప్పుకోవాలి. మనం ఏం చేయాలి చెప్పండి? మన కట్లు ఇప్పుకోవాలి. ఈ దినాల్లో ఎక్కువగా క్రైస్తవులకు ఉన్న కట్లు ఏంటయ్యా అంటే, ఒకప్పుడు దేవుని నమ్మకం ముందు లోకపరమైనటువంటి అనేకమైన కట్టుల్లో ఉన్నారు, వాటి నుంచి విడుదల పొందారు. కానీ నేటి దినాల్లో ఎక్కువ శాతం క్రైస్తవం ఏ కట్టుల్లో ఉన్నాయి అంటే ఆచారాలు అనేటువంటి కట్టుల్లో ఉన్నాయి. దేవుణ్ణి సేవించే వాళ్ళు ఆచారాలు చేయకూడదు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేయాలని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రభు చిత్తానుసారంగా ఆరాధించవలసిన వారికి ఆటంకంగా ఉన్నటువంటి కట్లు ఏం చేయాలి? ఇప్పేసుకుని రావాలి. కాబట్టి ఈ కట్లు ఏంటంటే ఒక్కోసారి ఆచారాలు కట్లు, ఒక్కోసారి ఆదివారం మందిరానికి వద్దామంటే ఏం కట్లు వస్తాయి అడ్డు మనకి? ఊరు ప్రయాణాలు ఒక్కోసారి ఆదివారం తగులుతుంటాయి చాలామందికి, అదొక కట్టు. ఫంక్షన్లో అదొక కట్టు, పెళ్ళు, రకరకాలుగా ఆదివారమే ఏదో ఆటంకం అనేది దేవుని మందిరం రానివ్వకుండా మనల్ని ఆపడానికి ప్రయత్నము చేస్తూ ఉంది. అది ప్రభు ఏమంటే తెలుసా? సరే ఏం చేస్తావు, తప్పుద్దేంటి వెళ్ళరా అంటలే, నీ కట్లు తెంపుకుని నువ్వు దేవుని సన్నిధికి రావాలని చెప్తున్నాడు. ఆరాధించేటువంటి వారు ఆటంకాలన్నీ అధిగమించి ప్రభు సన్నిధికి రావాలి. వస్తూ ఏం చేయాలంట? గాడిద పిల్లని ఏం చేయాలంటండి? ఇప్పి తోలుకు రమ్మన్నాడు. అర్థమవుతుందండి నా మాట? జాగ్రత్తగా నాలే, కూర్చోండి. కట్లు ఇప్పి తోలుకు రమ్మన్నాడు. కట్లు ఇప్పడం అనేది ఏంటంటే మనం చూసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండోది అందులో తోలుకుని రావాలంట. ఎవరు తోలుకు రావాలి? మన వస్తూ ఇంటి దగ్గరే కొంతమంది ఉండిపోతారు. మీరు వెళ్ళరండి, మేము రానులే, లేకపోతే మీరు వెళ్ళండి తర్వాత వస్తామని అంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంట చెప్పండి? 2 పనులు చేయాలి దాంట్లో కూడా. ఒకటి, చెప్పగానే మాటని వస్తానంటే వాళ్ళు ఏం చేయాలి? తోడుకుని రావాలి. చెప్పండి ఏం చేయాలి? తోడుకుని రావాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే 3వ వచనం చూడండి ఏం రాయబడిందో. ఎవడైనను మీతో ఏమైనా అనని ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను అన్నాడు. ఇప్పుడు శిష్యులను పంపించాడు ప్రభు, ఆ గాడిదని ఇప్పుకు రమ్మన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత తిప్పుతూ ఉంటే యజమాని ఊరుకుంటాడండి? ఊరుకోడు. ఎందుకు ఇప్పుతున్నారు అంటాడు కదా. కానీ ప్రభు ముందే చెప్పాడు, ఎవరైనా ఇదేనంటే ఇది ప్రభువుకు కావాల్సిందని చెప్పండి, అతనే తోలుతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ద్వారా మనం ఏమి నేర్చుకున్నామని అంటే, ప్రభువుకి ఎవరు కావాలి అండి? మనం దేవుని మందిరానికి రాకోకుండా, ప్రభువా నీ సన్నిధికి నేను వాళ్ళ భోజనాలు పెట్టించేస్తాను, లేకపోతే ఒక అట్టుపొళ్ళకి వెళ్ళి పంపించేస్తాను, లేకపోతే ఈరోజు ఏదో ఈస్టర్ అంటగా, లేకపోతే క్రిస్మస్ అంటగా, లేకపోతే ఏదో పండగ అంట కదా, ఇదిగో పలహారం పంపిస్తాను, నేను మాత్రం రాను అని అంటే, దేవుడు మనం పంపించే పలహారాలను బట్టి సంతృప్తి చెందేవాడు కాదు. ఏం కావాలి ఆయనకి? ఏం కావాలి? మనం ఇచ్చే అట్టుపొళ్ళకి వెళ్ళ కాదు, మనం ఇచ్చే కానుకలు కాదు. నువ్వు ఎంత బంగారం ఈ దేవుడికి అవసరం లేదు. ఈ లోకంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు అవన్నీ దేవుడు నీకు ఇచ్చినవే, ఆయనకేం అవసరం లేదు. కానీ దేవునికి అవసరమైంది ఏంటయ్యా అంటే మనమే కావాలంట. ఎవరు కావాలి చెప్పండి? మాట్లాడదు మీరు. ఎవరు కావాలి?
మనమే కావాలి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు 23:26 నా కుమారుడా నీ హృదయము నాకేమో అన్నాడు. దేవుడు మన వెండి బంగారాలు కోరట్లే, మన కానుకలు కోరట్లే, లేకపోతే మన పలహారాలు కోరట్లే, మనం తెచ్చేవి ఏమీ ఆయన కోరట్లే. నువ్వు రాకోకుండా నువ్వు ఏది ఇచ్చినా దేవుడికి ఇష్టం లేదు. ఏం కావాలి దేవుడికి? నీవే కావాలి దేవుడికి. ఆరాధించే మనం ప్రభు సన్నిధికి రావాలి. మనం రాకోకుండా ఇదిగో మరి నేను రావట్లేదు కానీ పాస్టర్ గారు బాధపడకుండా ఉంటాడు, కొంత కానుక ఇచ్చేసి రండి అని అంటే ఏమండి, కానుకను బట్టి ఒకవేళ పాస్టర్ గారు సంతోషపడతాడేమో కానీ దేవుడు సంతోషపడేవాడు కాదు. ఆ కానుక దేవుడికి అక్కర్లే, దేవుడు సంతోషపడ్డావు. కాబట్టి ఏం చేయాలంటే మనమే ప్రభు సన్నిధికి రావాలని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, జకర్యా గ్రంథం 9:9 ఈ ప్రవచనం ఉందండి. 781 పేజీ పాత నిబంధనలు చదువుతారా? ఆ ప్రవచనం నెరవేర్పే యేసు ప్రభు సిలువ వేయబడే ముందు దేవుని సన్నిధానంలోనికి మందిరంలోనికి అలాగా ఊరేగింపుగా అయినా వెళ్ళిన సందర్భాన్ని మనము చూడగలుగుతాం. చదవండి, జకర్యా గ్రంథం 9:9 సియోన్ నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు భూలోకంలో జన్మించక ముందే, యెషయా భక్తుడు 700 సంవత్సరాలకు ముందే ప్రభు యొక్క పుట్టుకును మరణాన్ని కూడా ప్రవచించాడు, రాశాడు. జకర్యా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు మరణమునకు అప్పగించబడక ముందు ఏ విధంగా దేవుని మందిరానికి ఊరేగుతూ వెళ్తాడో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తాడు, భారబాహుక పసిపిల్ల అంటే అది. ఇంతకీ గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారండి. ఇంతకీ యేసు ప్రభు ఏది ఎక్కాడు? ఆ రెంట్ల మీద దేని మీద కూర్చున్నాడు ఆయన? గాడిద పిల్ల అంటే తల్లి పిల్ల రెండు వచ్చినాయండి, గాడిదలు రెండు. ఇంతకీ దేని మీద ఆయన కూర్చున్నాడో? పెద్దాని మీద, తల్లి మీద? గాడిద పిల్ల మీదే కూర్చున్నాడు ఆయన. మరి అదే తీసుకురావచ్చుగా, తల్లి ఎందుకు అంటే? ఇప్పుడు నడవడానికి తల్లి లేకపోతే అది వెళ్ళదు, అక్కడ రానని అక్కడ మొరాయిస్తుంది. సరే, ముందే రాశాడు ప్రవచనం. ఆ ప్రవచనం ప్రకారంగా యేసు ప్రభు ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. 21:5 మన భాగాలకు వచ్చాడు మత్తయి సువార్త. సరే, అదే ప్రవచనం మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఆ ప్రవచనం ఈ శిలువ మరణానికి పొందక పూర్వమే యేసుప్రభు జీవితం నెరవేరవలసి ఉంది. అందుకని ప్రభు ఆ విధంగా ఊరేగుతూ ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని నాడు ఆచారం చేసేసి ఆనాడు వాళ్ళేమో ఖర్జూరపు మట్టలు పట్టుకుని వెళితే చెట్ల రెబ్బలు ఇరిస్తే, ఈ దినాలు ఏం చేశారు? ఈత రెమ్మలు పట్టుకుని మొత్తానికి వాటికి పువ్వులు కూర్చో లేకపోతే డెకరేషన్ చేసో మొత్తానికి తీసుకెళ్తున్నారు. అయితే ఆ దినాన్ని చేసిన పని ఏంటంటే, ప్రభువును ఊరేగిస్తున్నప్పుడు వాళ్ళ చేతుల్లో అవి ఉన్నాయి, దారి పొడుగున చెట్ల రెమ్మలు వేశారు, ఊరేగిస్తూ జయము జయమంట వెళ్ళారు. ఈ దినాల్లో మన చేతుల్లో ఉండవలసిన రెబ్బలు కాదు కానీ ఆచారయుక్తంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేత పట్టుకుని ప్రభు సన్నిధికి మనం రావలసి ఉన్నాం. ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ఆరాధించిన మనము రావలసి ఉన్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు 5వ వచనం మనం చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చున్నాడు. ప్రభువు ఎలా ఉన్నాడయ్యా అంటే సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? సాత్వికుడిగా ఉన్నాడు. అంటే ఎంతగానో తగ్గించుకుని లోకానికి ఆయన వచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక 2 రెక్కలతో ఎగురుతున్న దేవదూతలు 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుని 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుని వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. తండ్రితో సమానంగా సింహాసనాసీనుడై ఉండి దేవదూతల ద్వారా పూజించబడుతూ హెచ్చించబడుతూ గణపరచబడుతున్నటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తాను సాత్వికుడిగా తగ్గించుకుని ఏం చేసినట్టండి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం అంటే,
యేసు ప్రభువే తగ్గించుకుని వచ్చాడు లోకానికి. మనం ఏం చేయాలి చెప్పండి? నేనేంటి, నా రేంజ్ ఏంటి, రమ్మను పాస్టర్ని వచ్చి ప్రార్థన చేసి పొమ్మను అనేవాళ్ళు కూడా ఈ దినాల్లో ఉన్నారు. నువ్వు దేవుడి కన్నా గొప్పవాడు ఏమీ కాదు, ఆయనే తగ్గించుకున్నాడు. నీవెంత? మనం తగ్గించుకుని ప్రభు సన్నిధికి రావాలని చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏం మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా. ఎంత తగ్గించుకున్నాడు? దేవుడై ఉండి దాసుని స్వరూపంలోకి వచ్చేసాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు అంతగా తగ్గించుకుని లోకానికి వస్తే మనం తగ్గించిన ప్రభు సన్నిధికి రావద్దా? మళ్ళీ మనం హెచ్చించుకునే వారికి ఎప్పుడు మనం ఉండకూడదు. ప్రభువుని ఆరాధించే మనం తగ్గించుకుని ప్రభు సన్నిధికి వచ్చే వారికి ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు చూడండి 21వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 5వ వచనంలో ఏం రాయబడిందంటే, చివరి లైన్లో, నీ ఎద్దకు వచ్చున్నాడని సియోను కుమార్తో చెప్పుడి. ఇప్పుడు సియోను కుమార్ అంటే ఎవరు? సంఘం. ఎవరు చెప్పండి? సంఘం. సంఘంలో ఒకరినొకరు ఏం చెప్పుకోవాలంట? యేసు ప్రభు వచ్చున్నాడు అనేటువంటి విషయాలు చెప్పుకోవాలంట. ఈ దినాల్లో చాలా సంఘాల్లో గొడవలు రావడానికి గల కారణం ఏంటి? చాలామంది జీవితాల్లో సమాధానం పోవడానికి గల కారణం ఏంటంటే చెప్పుకోవాల్సింది చెప్పుకోరు వీళ్ళు. లోకంలో ఉన్న చెత్త అంతా చెప్పుకుంటారు. అందుకే కొంతకాలానికి గొడవలు మనస్పర్ధలు వస్తాయి. ఏం చెప్పుకోవాలంట? యేసు ప్రభు మరలా రాబోతున్నాడు అని, ఆయన రాకడ గురించి మనం చెప్పుకోవాలి. మన సంభాషణ ఎప్పుడు కూడా ప్రభు రాకడ గురించి ఉండాలి. దేవుని మాటలు మనం చర్చించుకుంటే అసలు మన మధ్య గొడవలే రావు. వస్తాయండి? రావు. లోక సంబంధం విషయాలు ఎక్కువ చర్చించుకుని ఆ తర్వాత ఏమవుతాయి? మనస్పర్ధలు, గొడవలు వస్తూ ఉంటాయి. ఇక్కడ సియోను కుమార్ అనే సంఘంలో ఒకరితో ఒకరు ఏం చెప్పుకోవాలంటే, ప్రభు త్వరలో రానయ్య ఉన్నాడు, సిద్ధపడవా? ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావు? ఎంతకాలం ఇంకా లోకానుసారంగా జీవిస్తావు? ఇంకెంతకాలం అంతా పాపంలోనే బ్రతుకుతావు? ప్రభు త్వరలో రాబోతున్నాడు. చూడు, లోకంలో రకరకాల సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రభు రాకడ ముందు జరగవలసి ఉన్నాయి, జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు త్వరలో రాబోతున్నాడు, మరి నువ్వు సిద్ధపడవా? మనం సిద్ధపడదాం అని చెప్పి ఒకరినొకరు హెచ్చరించుకుని ఆయన రాకడ గురించి మనం చెప్పుకోవాలి. మనకి ఎవరో బయట నుంచి వచ్చి చెప్పరు, ఇదిగో ప్రభు త్వరలో రాబోతున్నాడు మీరు సిద్ధపడండి అని చెప్పరు. మనమే దేవుని వాక్య ప్రకారంగా మనమే హెచ్చరించుకోవాలి. ఆ విషయాలే మన మధ్యలో ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలో ఏం రాయబడిందంటే, మన భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి మనము ప్రభు ఆజ్ఞాపించినట్లు చేయాలా, మనకు తోసినట్లు చేయాలా? చెప్పండి. ఆయన ఆజ్ఞాపించినట్టే చేయాలి. ఆయన ఆజ్ఞాపించినట్టే చేయాలి. మనకు తోసినట్టు మనం చేసేది భక్తి కానే కాదు అని చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు ఆజ్ఞాపించినట్టు కాకుండా మనుషులు చెప్పి కొన్ని ఆచారాలు కూడా లోకంలో తీసుకొచ్చారు. ఈ దినాల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఆచారాల్లోనే వెళ్ళిపోతున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 7-8 వచనాలు. మత్తయి సువార్త 17:7-8 చదువు. సారీ 15వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం కాదు, 15వ అధ్యాయం. వ్యాసదారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే. ఏం చేశారంటండి? దేవుడు ఆజ్ఞలేం పక్కనెట్టేశారు,
మనుషులు కల్పించిన పద్ధతుల్ని ఎంత ఆచారంగా చేస్తున్నారో దేవుడు చేయమని చెప్పాడా? చెప్పండి, దేవుడు చేయమని చెప్పాడా? చెప్పలే. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం, దీనికి ఒక పేరు పెట్టారు, బైబిల్లో లేదు, మట్ల ఆదివారం అన్నారు. అంటే సందర్భం ఉంది కానీ ఆ పేరు ఆదివారానికి పెట్టబడలేదు. రెండోది, ఇలా ఊరేగమని మందిరానికి అవన్నీ తెచ్చిపెట్టమని ప్రభువు చెప్పలేదు. తన శిష్యులు కూడా దాన్ని ఆచరించినటువంటి రీతిగా బైబిల్లో మనం చూసారండి? ఎక్కడైనా ఉందా? లేదు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మట్టలు తెచ్చి మందిరంలో కిటికీలకు గుచ్చారు, ఉందా ఎక్కడన్నా? ఎక్కడా లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతి అది. అర్థమవుతుందండి? మనుషులు కల్పించిన పద్ధతి. యేసుప్రభు మన కోసం సిలువ వేయబడ్డాడు. అర్థమవుతుందండి? సిలువ వేయబడ్డాడు. కానీ ఇప్పుడు మనల్ని కూడా మనం సిలువ వేసుకోమన్నాడా? ఏమండి? ఈ దినాల్లో కొంతమంది యేసుప్రభులాగా నేను సిలువ మోస్తాను, కొండ మీద తీసుకెళ్ళి నేను కూడా సిలువ వేయించుకుంటాను, కొంతమంది వేయించుకుంటున్నారు. మళ్ళీ దిగి వచ్చేస్తున్నారు. కానీ ప్రభువు సిలువ వేసుకుని దిగిరా అలా ఆయన ఏమయ్యాడు? ప్రాణము పెట్టాడు, సమాధి చేపట్టి 3 దినం తిరిగి లేచాడు. మరి వీళ్ళు ప్రాణం పెడతారా? పెట్టరు. కానీ ఏం చేద్దంటే నేను కూడా నిలువుకు అడ్డకోయి పెట్టుకొని కాసేపు ఏలాడి దిగేస్తాను. ఆచారాలు ఎక్కువైపోయి భక్తి పోయింది. తర్వాత మనం చూస్తూ ఉంటాం, సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారని ప్రభు యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసి చూపించారు అక్కడ బైబిల్లో. కానీ ప్రతి సంవత్సరం సమాధులు తెరబడుతున్నాయండి. అలాగా తెరబడుతున్నాయా? తెరబడట్లే. కానీ ఏం చేస్తున్నారు? ఈస్టర్ రోజున సమాధుల్లోకి వెళుతున్నారు. బైబిల్లో మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలకు బోధించబడి ఆచారాలు చేస్తున్నారు. కానీ ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టారు. శిష్యులు ఏం చేసేది తెలుసా? ప్రభు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుని బిడ్డలమైన మనము ప్రభు ఆజ్ఞాపించినట్లు చేయాలి తప్ప మనుషులు కల్పించిన పద్ధతులు మనం ఎప్పుడు చేయకూడదు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే ఏం చేయాలి అంటే ప్రభు ఏం చెప్పాడు? మీరు మట్టలు పట్టరమని చెప్పలేదు, కానీ ఆత్మతో సత్యముతో యోహాను సువార్త 4:24 ఆ మాట మనకు చెప్తూ వచ్చాడు. సరే, మత్తయి సువార్త 20:7 రండి. ఆ గాడిద పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దారి పొడుగున పరిచర్య. చూడండి, యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన తలుచుకుంటే సింహం మీద ప్రయాణం చేయొచ్చు, ఆయన అనుకుంటే గుర్రం మీద రావచ్చు ఆయన. కానీ గాడిద పిల్ల మీద ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఆ దినాల్లో పేదవాని వాహనం ఏంటి చెప్పండి? గాడిద. అంటే ఒక పేదవాడు ప్రయాణం చేసే దాని మీద ఆయన ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతగా దీనుడిగా తను తాను తగ్గించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు తీసుకొచ్చారు ఆ గాడిద పిల్ల మీద మొత్తం బట్టలు పరిచారు. ప్రభు ఇప్పుడు ఆ బట్టల మీద కూర్చున్నారు. దారి పొడుగున బట్టలు పరిచారు. ఇప్పుడు దావీదు కుమారుని జయము జయము అనుకుంటా వారు యేసు ప్రభుని ఊరేగించుకుంటా వారు తీసుకెళ్ళినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే అక్కడ ప్రభు బిడ్డలు అంటే ప్రభువును గణపరిచేవారు తమ వస్త్రాలనే త్యాగం చేశారు. ఏం చేశారు చెప్పండి? తమ వస్త్రాలను త్యాగం చేశారు. ఈ దినాల్లో మందిరానికి వచ్చిన తర్వాత కొన్ని పాత్రలు ఉన్నాయి, అక్కడ కడగండి అని చెప్పారనుకోండి, ఏం చూసుకుంటారు? వాళ్ళు కట్టుకున్న బట్టలు చూసుకుంటారు. అమ్మో, నా బట్టలు తడిసిపోతాయేమో. కాస్త మందిరం తుడిచి చాపలేయండి అన్నారు అనుకోండి, దుమ్మి బట్టలు కంటుకుంటుందేమో. అంతెందుకు, అందరూ కుర్చీలు సరిపోవు కదా, కింద కూర్చొని కొంతమంది అన్నా అనుకోండి, కింద కూర్చుంటే ఇస్త్రీ బట్టలు నలిగిపోతాయేమో. ఇలాంటి మనసు ఈ దినాల్లో చాలామందికి ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువుని సేవించే వీరు తమ బట్టలు పాడైపోయినా పర్లేదని చెప్పి వారు ఇంట్లోంచి బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద పరిచారు. అంతేకాదండి, దారి పొడుగున పరిచారంట. దారి పొడుగున పరిస్తే గాని మీద గాడిద నడుస్తుంది, ప్రజలు నడుతున్నారు, బట్టలు పనికొస్తాయి అసలు. అంటే వాళ్ళు ఏమనుకుని తెలుసా? అవి పాడైపోయినా పర్వాలే, నా ప్రభువు కనపరచబడాలి. అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళకున్న ఆశ ఎలాంటిదంటే ప్రభువుని కనపరచాలి. ఇది వారు ఉన్నతంగా వారు ఎంచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలా మనం కూడా
ఏం చేయాలంటే ప్రభు యొక్క పరిచర్యలో ప్రభు కోసం మనం నలిగిపోవాలి, ప్రభు కోసం మనం ఉండాలి, ప్రభుని కనపరచాలి. బట్టలు మాసిపోతాయనో, బట్టలు నలిగిపోతాయనో, బట్టలు చిరిగిపోతాయనో పరిచర్య దూరంగా ఉంటున్నారేమో. ఆరాధనలోకి భాగం ఏంటంటే ప్రభు పరిచర్య చేయటమే. తర్వాత మనం చూస్తూ ఉన్నాం 9వ వచనంలో, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. చాలా నీకు రాయబడి ఇక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలంటే ముందున్నవారు వెనకున్నవారు యేసు ప్రభుని ఏం చేశారంటండి, స్తుతించారు. ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉంది, ప్రభు శరీరక్తాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళు, అడిపక్క కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి ఏం చేయాలి చెప్పండి? ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే బల్ల చుట్టూ చేరిన వారందరూ కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధన చేయాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం నెరవేర్చుకోకుండా ప్రభుని ఆరాధన చేయకుండా వెళ్ళిపోతే ఎటువంటి ఉపయోగమో లేదు. ఇంకా చూడండి 15వ వచనంలో ఏమన్నాడు? కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారుని జయమని దేవాలయంలో కేకలు వేయిచున్న చిన్నపిల్లలను చూసి కోపముతో, అంటే వాళ్ళు ఏం చేశారంటండి, కేకలు వేశారంట ఆరాధన చేసేటండి. వాళ్ళు కేకలు అంటే ఏంటి? పొలి కేకలు కాదు, ఆరాధన చేసేటువంటి శబ్దం పెద్ద పెద్ద కేకల్లా కనపడుతుందంట. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పి, దావీదు కుమారునికి జయమని చెప్పి, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపడునుగాక అని చెప్పి ఇలాగని వారు గట్టిగా మాట్లాడుతున్నారంట, ఆరాధన చేస్తున్నారంట. మరి మనం అలాగ ఆరాధన చేస్తున్నాం అండి? ఇప్పుడు సిస్టర్స్ గురించి చెప్పుకుందాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, రోడ్డు మీద కూరగాయలు వాహనం మీద వెళ్తుంది. అవి కొనుక్కోవాలని చెప్పి ఉద్దేశం వీళ్ళు కలిగి ఉన్నప్పుడు ఎలా కేకేస్తారండి? ఇంట్లో కూర్చుని కూరగాయల అబ్బాయి ఉండు అంటుంటారా? ఎంత గట్టిగా కేకేస్తారో అతను వినపడేలాగా, అతను ఆగేదాకా కేకేస్తూ ఉంటారు. కానీ మందిరంలోకి వచ్చేటప్పటికి ఎందుకో ఆ నోరు రాదు, గట్టిగా చేయరు. ప్రభువుని స్తుతించేటండి మనం ఏం చేయాలంట? మన స్వరాన్ని గట్టిగా పెంచాలి. కొంతమందికి ఎప్పుడు స్వరం వస్తుందంటే దెబ్బలాడినప్పుడు వస్తుంది గట్టిగా. ఎదట వాడు కేక కంటే నా కేక గట్టిగా ఉండాలని చెప్పి దెబ్బలాడినప్పుడు గట్టిగా మాట్లాడతారు. ఆరాధన చేసేటప్పుడు మాత్రం స్పష్టంగా బిగ్గరగా ప్రభువుని ఆరాధించే వారికి మనం ఉండాలని నేర్చుకుంటాం. ఇంకా మనం చూస్తే 14 చూడండి. చూడండి ఇక్కడ దేవాలయంలో ప్రభుని స్తుతిస్తూ వారు వచ్చారంట. వచ్చిన వారిలో ఎవరున్నారంటండి? గుడ్డివారును కుంటివారును ఉన్నారు. వీళ్ళందరూ వస్తే యేసు ప్రభు ఏం చేశారంట? వారిని స్వస్థపరిచారు. కానీ ప్రభు సన్నిధికి వచ్చే మనం ప్రభు మీద విశ్వాసంతో రావాలి. మన బలహీనతలు, మన రోగాలు, మన యొక్క సమస్యలు ప్రభువు చెప్పుకుంటే ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభువు నాకు ఆరోగ్యం ఇస్తాడు, ప్రభువు నాకు క్షేమం ఇస్తాడు, ప్రభువే నాకు మేలు చేస్తాడని ప్రభువు మీద విశ్వాసంతో రావాలి. ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు పాస్టర్ గారి మీద కాదండి విశ్వాసం, మందిరం మీద కాదు విశ్వాసం, మనుషుల మీద కాదు విశ్వాసం. ఎవరి మీద ఉంచాలి? ప్రభువు మీద ఉంచాలి. ఆయన మీద విశ్వాసంతో ప్రభు సన్నిధికి వస్తే అప్పుడు ఆయన మన జీవితాల కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాస ప్రభు సన్నిధికి రావాలి. ఆ విధంగా వచ్చిన వారే మేలు పొందుతారని చూస్తాను. ఇంకా 17వ వచనంలో చూస్తే ఎవరున్నారు? వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసాను. యేసు ప్రభు అంట వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఇంత ప్రభుని గణపరిచారు, రోగులను ప్రభు స్వస్థపరిచారు. ఇన్ని జరిగిన తర్వాత యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇందుకే ఎవరిని విడిచిపెట్టేసాడు? 15వ వచనంలో రండి. 15వ వచనంలో ఎవరున్నారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఆయన చేసింది అంట వాళ్ళకి ఎంతగా ఉందంట. ప్రభువుని విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమందికి ఎన్ని మేళ్ళు పొందినా, ఎన్ని ఉపకారాలు పొందినా విమర్శించడమే పనెట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో వాదం పెట్టుకోలేదు, కానీ ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఈ లోకంలో వితండ వాదాలు పెట్టినటువంటి సిద్ధాంతాలు చాలా వచ్చేసినాయి, తప్పుడు సిద్ధాంతాలు. ఇది మా సిద్ధాంతమే కరెక్టు, మా సంఘమే కరెక్టు,
ఇదిగో ఇదే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. కొంతమంది అయితే అంటారు మా సంఘానికి వస్తేనే పరలోకం వెళ్తారని చెప్పేవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. చాలామంది వాళ్ళు చెప్తారు. అయితే కొన్ని తప్పుడు సిద్ధాంతాలు లోకంలోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మనం వాదం పెట్టుకోవద్దు. కానీ ప్రభు ఏం చేశాడు? వారిని విడిచి వెళ్ళాడు. అంటే అలాంటి వారికి దూరంగా ఉండి దైవభక్తి మార్గంలో మనం ఎదగాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ తప్పు బోధలు విడిచిపెట్టమే కాదు, ఇంకా మనలో నామకార్థ స్థితి ఉంటే దాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి, మనం విడిచిపెట్టేవారని చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ప్రభుని ఆరాధించే ముందు ఆయన చేసిన మేళ్ళు ఏంటో జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించుకుందాం. చూడండి 21వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ యొద్దనున్న గ్రామమునకు వెళ్ళిడి, వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలో గాడిద కట్టబడి ఉంది, కానీ దాన్ని ఇప్పి తోలుకురండి అని చెప్పి శిష్యులు పంపిస్తే వారు ఏం చేశారండి? ఆ కట్లు ఇప్పి తోలుకొచ్చారు. అది ప్రభు చేసిన మేలు ఏంటంటే, ఒకప్పుడు మనం కూడా రకరకాల కట్లలో ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? పాపం అనేటువంటి కట్లు. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అని వాక్యం చెప్తుంది. అంటే పాపం అనే కట్టుల్లో ఉన్నాం మనం. ఇంకా మనం చూడాలంటే కులం అనేటువంటి కట్టుబాటులో చాలామంది దేవుని దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ఇంకా మతమని ఇలా రకరకాల కట్లు మనం పెట్టేసుకుని ప్రభు దగ్గర రాలేకపోతున్నాం. అసలు యేసు ప్రభు అంటే అసలు మతమే కాదని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఒక మార్గం. భూలోకం నుండి మానవుడు శిక్షను తప్పించుకుని పాతాళలోకాన్ని ఉండేటువంటి అగ్నిగుండాన్ని తప్పించుకుని పరలోకం చేయడానికి యేసు ప్రభు ఒక మార్గం అని బైబిల్ చెప్తుంది. అసలు ఇది మతం అని బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. కానీ మనుషులు కల్పించుకుని మతం అనే కట్టుబాట్లలో, కులం అనే కట్టుబాట్లలో, పాపం అనే కట్టుబాట్లు, ఆచారాల కట్టుబాట్లు ఉండిపోతే ప్రభు మనల్ని ఆ కట్టుబాట్లు విడిపించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ప్రభు చేసిన మేలు ఏంటంటే, ఒకప్పుడు మనమే తక్కువడం కాదు, విమర్శించిన వాళ్ళమే, దూరంగా బ్రతికిన వాళ్ళమే. ఆ కట్లన్నీ తెంపి ప్రభు సన్నిధి మనల్ని ఆయన తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల గ్రంథం 3వ అధ్యాయంలో తీయొద్దుగా వినండి. అక్కడ ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి దేవుని మందిరం దగ్గర కూర్చోబెడితే అక్కడ భిక్షాటన చేసుకునేవాడు. ఒక రోజున భక్తులు వెళ్ళారు, మాతోటి చూడమన్నారు. ఏదైనా వెండి బంగారాలు ఇస్తారని చూస్తే వారు మాకు కలిగిందే నీకు ఇస్తానని చెప్పి నజరేయుని యేసు నామములో నువ్వు లేచి నడుమని చెప్తే వాడు ఎంతో కాలంగా మందిరం దగ్గరే కూర్చుని అడుక్కున్నాడు తప్ప ఎప్పుడు మందిరంలోకి వెళ్ళలేదు వాడు. కానీ ఎప్పుడు వెళ్ళాడు మందిరంలోనికి? వాడు కాళ్ళు వచ్చాక వెళ్ళాడు. అంటే ఇప్పుడు అవిటితనం అనేటువంటి ఆ కట్టుబాటు పోయింది. ఇప్పుడు కాళ్ళు వచ్చినాయి, స్వస్థపడ్డాడు, ఇప్పుడు దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. అలాగే మనం కూడా ఒకప్పుడు దేవుని మందిరానికి బయటే రకరకాల కట్టల్లో మనం బ్రతికేమో, అలాంటి మనల్ని ప్రభు తన సన్నిధానానికి తీసుకొచ్చాడు. అందుకొరకు ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. ఇక రెండవదిగా ఎందుకు మనం ప్రభుని స్తుతించాలని చేసిన మేలు ఏంటంటే, 21వ అధ్యాయం 2వ వచనంలో ఆ కట్లు ఎప్పుడని చూడండి. మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని ఇప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ప్రభు వాటిని ఇప్పుకు రావడానికి ఎవరిని పంపించాడు? విన్నారు కదా, ఎవరు పంపించాడు? శిష్యులను పంపించాడు. కాబట్టి శిష్యులు వెళ్ళి ఇప్పుకొచ్చారు. ప్రభు యొక్క ప్రణాళిక ఎంత గొప్ప చూడండి. ఆనాడు శిష్యుల్ని పంపించినట్లుగా ఈనాడు బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుడు తన సేవకులను వాడుకున్నాడు. సేవకులు వచ్చి సువార్త చెప్పి, రక్షించబడిన వారు వచ్చి మనకు సువార్త చెప్పి, దేవుని మార్గంలో మనల్ని నడిపించడానికి, ఆ కట్టు నుంచి మనల్ని నడిపించడానికి వారు మనకు ఎంతో సహకరించారు. ప్రభువా, నీవు నన్ను విడిపించే దాని కొరకు నీ సేవకులైన వారిని కూడా నీవు వాడుకున్నావు ప్రభువా అని ప్రభుని మనం ఎంతగానో స్తుతించాలి. అంతేగాని సేవకులను స్తుతించమంటలే. దేవుడు శిష్యులను ఆనాడు వాడుకున్నట్లుగా ఈనాడు దేవుడు తన సేవకులను వాడుకుని అనేక మందిని వారి కట్టల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. విడిపించిన దేవుడు గొప్పవాడు. ఆయన మనం ఎంతగానో స్తుతించాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తే 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. రాజు మన కొరకు సాత్వికుడుగా వచ్చినందుకు మనం ప్రభుని స్తుతించాలంట. మూడవదిగా ఏంటి మేలంటే, ఆయన దేవుడుగా భూమి మీద దిగి వస్తే ఆయన మహిమను తట్టు నిలబడే శక్తి ఏ మానవుడికి? మాడిమసి అయిపోతాం. మన పాపాన్ని బట్టి అసలు ఆయన సమీపంగా వెళ్ళలేం. కానీ ఆయన మన కొరకు ఆయన ఆ విధంగా తగ్గించుకుని, శిలువ మరణం పొందినందుగా తగ్గించుకుని భూమి మీదకైనా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకొరకు ప్రభువుని మనం ఎంతగానో
స్తుతించాలి. ఇక నాలుగోదిగా ఆయన మనం చేసిన మేలు ఏంటంటే 21వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకులు మార్చువారి బలలను గోలము వారి పీఠములను పడద్రోసి. చూడండి ఇక్కడ ఈ 12వ వచనం మనం చూస్తున్నాం. దేవుడి మందిలో ఏమున్నాయంట? ఫోన్ కట్టేయండి. దేవుడి మందిలో ఏమున్నాయంటండి? వ్యాపారాలు జరుగుతున్నాయంట. దేవుడి మందిలో ఏం జరగాలి? ఆరాధన జరగాలి, ప్రార్థన జరగాలి, అంతే కదా, బైబిల్ స్టడీ జరగాలి. కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏమండి? వ్యాపారం జరుగుతున్నాడు దేవుని మందిరంలో. మరి దేవుడికి అది ఇష్టమా? చెప్పండి, దేవుడికి ఇష్టమా? దేవుడికి అది ఇష్టం కానే కాదు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టి రోకలు మార్చి వారిని బల్లలను గోలము వారి పీఠములను పడద్రోసి, అంటే మందిరాన్ని శుభ్రం చేశాడు. మందిరం ఏం చేశాడు చెప్పండి? శుభ్రం చేశాడు. ఏమన్నా తెలుసా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని మందిరాన్ని శుభ్రం చేశాడు. ఈ రోజున దేవుడి మందిరం ఏది అండి? మన హృదయమే. ఏంటి చెప్పండి? మన హృదయమే. ప్రభు ఏం చేశాడంటే మన హృదయాన్ని శుభ్రం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? హృదయాన్ని. ఈ హృదయంలో ఆ రోజు మందిరంలో వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఈ హృదయంలో ధనాపేక్ష, ఏమండి, అసూయ, ద్వేషం, కల్మషం, కపటం ఎన్నున్నాయో వీటన్నిటిని శుభ్రపరిచాడు. అందుకొరకు ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలని మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ప్రభు చేసిన మేలు ఐదోదిగా మనం చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రభు రోగుల్ని స్వస్థపరిచాడు. అక్కడ ఉన్నటువంటి ఒక తెగను మనం చూస్తే గుడ్డివారు కూడా ఉన్నారంట. వారికి ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టి వారు వెలుగు చూడగలిగేటువంటి నేత్రాలు ప్రభు వారికి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారు తెలుసండి? కళ్ళున్నాయి కానీ దేవుని చూడలేకపోతున్నాం. అందుకే మనం చూస్తుంటాం, దేవుని వాక్యం ఉందంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాల గుడ్డితనాన్ని కలగజేసింది. ప్రభు సన్నిధికి వస్తే మన గుడ్డితనం పోగొట్టి ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఎప్పుడు వచ్చింది గుడ్డితనం? ఆదామవులు స్పష్టంగా దేవుని చూస్తూ ఆయన ప్రణాళికలో వారు జీవిస్తూ ఉంటే అక్కడ ఏం చెప్పాడంటే, ఇవి తినండి మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. తెరవబడ్డాయి, ముయ్యబడ్డాయా? ఆదామవులు తిన్న పండుని బట్టి వారి కళ్ళు ముయ్యబడంటే బాహ్య సంబంధాన్ని కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ హృదయం అనే కళ్ళు ఏమైపోయినాయి? మనోనేత్రాలు గుడ్డితనం వచ్చేసింది. అప్పటి నుంచి మనుషుడు ఆ జ్ఞానంలో ఎంత చదువుకున్నా సరే దేవుడి గురించిన సరైన ఆలోచన అవగాహన లేదు. ఎందుకంటే మనుషునికి చీకటి ఆపద కలిగించాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే ఏం చేశాడంటే మనోనేత్రాలు తెరిచాడు. అందుకే మనం ప్రభు సన్నిధిలో రక్షించబడ్డాం, ప్రభు సన్నిధిలో వాక్యం వినగలుగుతున్నాం, ఆత్మీయంగా మనం ప్రభులో గడపగలుగుతున్నాం. అంటే మన మనోనేత్రాలు ఆయన వెలిగించాడు, మనకున్నటువంటి గుడ్డితనానైనా పోగొట్టాడు. ఇది ప్రభు మనం చేసినటువంటి గొప్ప మేలు. ఈ మేలు మనం తలంచుకొని ప్రభుని స్తుతించుకుందాం, ప్రభుని మనం ఆరాధించుకుందాం.